హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రోహిణి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వరంగల్. ఇది మన నార్మల్ ప్యాంక్రియాస్. మరి ఇదేంది ఇలాగ బక్క చిక్కిపోయి ఎండిపోయింది అని అనుకుంటున్నారా? ఇదే మన క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అంటే ప్యాంక్రియాస్కి ఊరికే రికరెంట్గా దాన్ని టార్చర్ పెడితే అది ఇలా తయారవుతుంది అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాము, ప్యాంక్రియాస్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్ల ప్యాంక్రియాస్ లో వాపు వస్తుంది అండ్ దాన్ని మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటామని చెప్పి. బట్ ఇదే డ్యామేజ్ మళ్ళీ 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 నరికి 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 జరిగినప్పుడు ప్యాంక్రియాస్ ఇంకా గివప్ ఇచ్చేస్తుంది, ఇలా తయారవుతుంది, దేనికి పనికి రాకుండా. మనకి తెలుసు ప్యాంక్రియాస్ కి 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి మన తిన్న ఆహారాన్ని అరిగించి మన వంట పట్టించడం, ఇంకొకటి షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడం. సో ఇలా ఎండిపోయిన ప్యాంక్రియాస్ ఈ 2 పనులు చేయకుండా మనం తిన్న ఫుడ్ మన వంట పట్టదు అండ్ మనం కూడా ప్యాంక్రియాస్ లాగానే ఎండిపోయి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చేసి బక్కగా అయిపోయి చాలా వీక్ అయిపోతాం. ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు బక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి. ఇంకొకటి వీళ్ళకి డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా ప్యాంక్రియాస్ ఇలా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లాగా తయారవ్వచ్చు. సో మన ప్యాంక్రియాస్ బాగుంటేనే మనం బాగుంటాం. సో సేవ్ యువర్ ప్యాంక్రియాస్, అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. థ్యాంక్ యూ.